హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం యూట్యూబ్ ఏఐ అంటే ఇన్స్పిరేషన్ ట్యాబ్ ఉంది కదా మనకి యూట్యూబ్ స్టూడియోలో, అది ఎలా వర్క్ చేస్తుంది అండ్ అందులో ఫీచర్స్ ఏంటి, థంబ్నెయిల్స్ ఎలా రెడీ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే యూట్యూబ్ స్టూడియో మీకు ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అయిన తర్వాత మనకి డాష్ బోర్డ్ అనేది విజిబుల్ అవుతుంది. డాష్ బోర్డ్ కాకుండా డౌన్లో మనకి కంటెంట్ అనేది ఉంటుంది, అంటే షార్ట్స్, వీడియోస్ మనం ఏమైతే అప్లోడ్ చేస్తామో లైవ్ కానీ ప్లేలిస్ట్లు కానీ ఇక్కడ ఉంటాయి కదా. సో అదే దాంట్లో మనకి యూట్యూబ్ అనేది ఇన్స్పిరేషన్ ట్యాబ్ అనేది ఇప్పుడు కొత్తగా మనకి ఫీచర్ అయితే యాడ్ అయింది. సో ఇందులో వచ్చేసి చూడండి, ఆల్రెడీ మనకి రిలవెంట్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో, మనం ఏవైతే వీడియోస్ మనం బిఫోర్గా క్రియేట్ చేసామో ఆ టాపిక్స్ మీద మనకి ఐడియాస్ అయితే ఇస్తుంది అనమాట. ఆల్రెడీ ఇదంతా ఏఐని యూజ్ చేసిందే. సో ఆ టాపిక్స్ అయితే ఆల్రెడీ ఉంటాయి, కానీ మీరు బెటర్గా ఇంకా చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి డిస్క్రైబ్ టాపిక్ అని ఉంది కదా, ఆ ప్లేస్లో ఏఐ టూల్స్ అని నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఇచ్చాను. మీరు ఎనీ టాపిక్ మీది ఏదైతే యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయో దానికి రిలేటెడ్ కంటెంట్ మీరు చేయాలనుకుంటే ఇక్కడ టాపిక్ ఇస్తే మీకు దానికి రిలవెంట్ కంటెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏఐ టూల్స్ అని మనము ఎప్పుడైతే సెర్చ్ చేసామో ఇక్కడ చూడండి, చాలా వరకు ఏఐకి రిలేటెడ్ కంటెంట్ అయితే మనకి విజిబుల్ అయింది ఆటోమేటిక్గా యూట్యూబ్లోనే. ఇది అవుట్ సైడ్ కాదు, యూట్యూబ్లోనే ఈ ఫీచర్ అనేది ఉంది. సో అది ఒకటి నేను సెలెక్ట్ చేసుకున్నాను, తెలుగు కంటెంట్, వాళ్ళకి ఏదైతే మనకి ఏఐ టూల్స్ అవసరమో వాళ్ళ కోసం అని చెప్పి ఆ కంటెంట్ని నేను ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, చాలా వరకు ఇక్కడ మనకి అవుట్లైన్స్ అంటే ఏంటంటే మీరు ఏదైతే టాపిక్ అందులో చెప్పాలనుకుంటున్నారో వీడియోలో ఆ టాపిక్ బేసిక్స్ ఉంటాయి కదా, ఎలాబరేట్ చేసే కంటెంట్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ కూడా మనకి ఇక్కడే ఆల్రెడీ ఉంటుంది. దాన్ని ఇంకా మీరు ఆ టైటిల్ ఇంకా ఎక్స్ప్రెసివ్గా లేదంటే ఇంకా మనకి బాగా కావాలనుకుంటే మీరు మళ్ళీ అక్కడ టాపిక్స్ ఇస్తుంది, అది చూస్ చేసుకుంటే సరిపోతుంది. అగైన్ మనకి టైటిల్స్ అయితే క్రియేట్ అయ్యి, ఇక్కడ చూసారా టైటిల్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా మనకి కావాలంటే కంటెంట్ యూజ్ చేసి ఇంకా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను, మీరు అదే విధంగా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కన్ఫామ్గా మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, దీన్ని ఒక టైటిల్ని మనం కాపీ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కాపీ టైటిల్ అని ఉంది. సో దాని టైటిల్ని కాపీ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఏదైతే యూట్యూబ్ మీరు వీడియో క్రియేట్ చేస్తారో అందులోనే యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే ఇవి చేస్తారో ఇవి చాలా రిలవెంట్ కంటెంట్ యూట్యూబే మనకు సజెస్ట్ చేస్తుంది అనమాట. అంత మనము చాలా ఇదిగా చేస్తూ ఉంటాం కదా వీడియోస్, అంత కాకుండా యూట్యూబే మనకి చాలా సింపుల్ చేసింది ప్రాసెస్ని. సో ఇక్కడ థంబ్నెయిల్స్ కూడా ఆటోమేటిక్గా ఇన్ని థంబ్నెయిల్స్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయి ఆ కంటెంట్కి రిలవెంట్. నీకు ఇలా వద్దు అనుకుంటే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ చాలా టాపిక్స్ ఉంటాయి, దాన్ని అప్డేట్ చేస్తే మళ్ళీ థంబ్నెయిల్ మనకి డిఫరెంట్గా అప్డేట్ అవుతుంది. థంబ్నెయిల్ కూడా డిఫరెంట్గా అప్డేట్ అవ్వడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు ఏం చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే ఏవైతే మీకు ఆప్షన్స్ ఉంటాయో అవి క్లిక్ చేసుకుంటే కన్ఫామ్గా అవే ఆటోమేటిక్గా రెడీ అవుతాయి అన్నమాట. సో ప్రాబ్లం అయితే ఉండదు. మళ్ళీ దీన్ని డౌన్లోడ్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే అదే దాని మీద మళ్ళీ మీ పిక్చర్ కానీ యాడ్ చేసుకోవచ్చు, కాన్వాలో కానీ ఎందులో అయినా ఎడిట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ చూడండి, ఈ థంబ్నెయిల్ని నేను ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఫోకస్ ఆన్ యాప్ ఇంటర్ఫేస్ అని ఉంది కదా, ఆప్షన్ తీసుకొని అప్డేట్ చేశాను మళ్ళీ థంబ్నెయిల్. సో ఎప్పుడైతే మనం అలా అప్డేట్ చేస్తామో అగైన్ యాప్లో మనకి అదేదైతే ఇంటర్ఫేస్ ఉంటుందో దాన్ని ఫోకస్ చేసి మనకి అగైన్ వీడియో అయితే థంబ్నెయిల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో ఇలా మీరు నెంబర్ ఆఫ్ థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. అది కూడా మనకి యూట్యూబే సజెస్ట్ చేసింది. ఇది యూట్యూబ్లో టాపికే, నేను బయట టాపిక్ ఏమి చెప్పట్లేదు, యూట్యూబ్లో టాపిక్ మాత్రమే. చాలా మందికి తెలియదు కదా నౌడేస్, అందుకని ఇలా యూజ్ చేసుకుంటే మీరు ఇంకా కంటెంట్ అయితే చాలా ఎక్కువగా క్రియేట్ చేయొచ్చు. అండ్ యూట్యూబ్ కూడా ఏ కంటెంట్ మీద ఖచ్చితంగా మనకి మోనిటైజేషన్ ఇస్తుంది. అందుకు ఇది శాంపుల్ అని నేను చెప్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఈవెన్ ఇదే టాపిక్ని ఇంకా మీరు ఎలాబరేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంకా టాపిక్స్ మీకు కావాలనుకుంటే అలాంటి టాపిక్స్ మళ్ళీ మీరు సెర్చ్ చేసి మళ్ళీ మీకు ఏవైతే చూడండి, నేను ఇక్కడ రోబోట్స్ అని ఇచ్చాను, అది రిలవెంట్ టాపిక్ అయి ఉంటే వస్తాయి మనకు ఐడియాస్. సో అది కాదు కాబట్టి రాలేదు. మనం ఇచ్చే టాపిక్ టైటిల్ కూడా ఏదైతే ఐడియా ఉంటుందో అది కూడా డిస్క్రైబ్డ్గా ఇవ్వాలి, అప్పుడు ఖచ్చితంగా మనకి వస్తాయి. చూడండి, నేను ట్రెండింగ్ టాపిక్స్ ఆన్ ఏఐ అని చెప్పి ఇచ్చా. సో ఖచ్చితంగా మనకి టాపిక్స్ అనేవి విజిబుల్ అవుతాయి. అందులో మీరు ఒక టాపిక్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ ఆర్ట్ ఫర్
యూట్యూబ్ థంబ్నెయిల్స్. ఆల్రెడీ వీడియోకి మనకి ఏమైతే కావాలో అక్కడ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. దాన్ని మీరు చూస్ చేసుకొని దాన్ని ఎలాబరేట్ చేసుకొని దాన్ని వీడియో కింద కన్వర్ట్ చేసుకొని యూట్యూబ్లోనే మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. సో ఈ ప్రాసెస్లో ఇది మీకు ఖచ్చితంగా మీకు ఇదే కావాలి అనుకుంటే, అంటే ఈ టాపిక్ మీద కావాలనుకుంటే దీన్ని మీరు సేవ్ చేసుకోవచ్చు కూడా. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇందులో ఇన్ని టాపిక్స్లో నేను నేను చూస్ చేసుకున్నాను. ఏ ఆర్ట్ ఫర్ థంబ్నెయిల్స్ అని ఉంది కదా. సో దాన్ని మీరు ఇవన్నీ చూసారు కదా, టాపిక్స్ అన్నిటికీ సేమ్ ఉంటాయి. టైటిల్, అవుట్లైన్స్ అండ్ థంబ్నెయిల్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సేవ్ బటన్ ఉంది కదా, అక్కడ మనము ఆ బటన్ని క్లిక్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది. ఏదైతే టాపిక్ ఇప్పుడు ఉందో అది సేవ్ అయిపోతుంది. అంటే మీరు ఫర్దర్గా ఇంకెప్పుడైనా వీడియోని చేసుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ కూడా మనకి యూట్యూబే క్రియేట్ చేసింది. సో ఈ సేవ్ అయినవి ఎక్కడ ఉంటాయి కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ సేవ్డ్ ఐడియాస్ అని ఉన్నాయి చూడండి. అక్కడ క్లిక్ చేసుకుంటే ఇంకో చూసారా, నేను ఏదైతే సేవ్ చేశానో ఇక్కడ ఆల్రెడీ. సో ఇది మీరు ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో చేసుకోవచ్చు, మీకు ఇంట్రెస్టెడ్ టాపిక్స్. ఓకే, సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో వీడియో నాకు కమెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.